నిన్న వీడియోలో డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మూడు వేల డిఫరెన్స్ చూసినాం. ఈరోజు డేటా సైన్స్ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయనేది చూడాలి. ఇప్పుడు చెప్పేటన్నీ ఉంటాయి: ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్, డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్, మోడల్ బిల్డింగ్, మోడల్ ఎవాల్యుయేషన్, డిప్లాయ్మెంట్. ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ అంటే నువ్వు రియల్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు ఈ మోడల్తో అని ఒక క్లారిటీ ఉండడం. డేటా కలెక్షన్ అంటే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డేటా ఏమేమి అవసరం అని మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేది క్లీనింగ్. డేటా క్లీనింగ్ అంటే నువ్వు కలెక్ట్ చేసిన డేటాలో చాలా అనవసరమైన డేటా అంతా ఉంటుంది, అది తీసేయడం డేటా క్లీనింగ్. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే నీ దగ్గర ఉండే డేటా ఈ ప్యాటర్న్స్ ఏం ఫాలో అవుతున్నాయి అని అర్థం చేసుకుంటావు. ఫీచర్ ఇంజనీరింగ్ అంటే నువ్వు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే మెయిన్ ఇన్పుట్స్ ఉంటాయి, దాన్ని పట్టుకోవడం. మోడల్ బిల్డింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథంను మన డేటాతో ట్రైన్ చేసి ప్రిడిక్షన్స్, క్లాసిఫికేషన్స్ చేసేలాగా చేయడం. ఇంకా మోడల్ ఎవాల్యుయేషన్ అంటే మన బిల్డ్ అయిన మోడల్ను ఆల్రెడీ ఇచ్చిన డేటా కాకుండా కొత్త డేటా ఇచ్చి దాన్ని టెస్ట్ చేయడం. ఇంకా డిప్లాయ్మెంట్ అంటే మన మోడల్ సక్సెస్ఫుల్గా ఎవాల్యుయేషన్ అయిపోయినప్పుడు దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడం, అది డిప్లాయ్మెంట్. ఆడికి ఈ స్టెప్స్ అన్నీ సింపుల్గా అయిపోయినాయి. రేపు ఏం చేద్దామంటే ఫస్ట్ స్టెప్ను కొంచెం డీటెయిల్గా చూద్దాం.